మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్దుర్తి ఎస్ఐ రాజు హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎరైవ్ ఎలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే అనర్థాలను వాహనదారులకు వివరించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అది ఏం కాకుండా ఏం జాబ్ రావాలన్నా పలానా వ్యక్తి కేసు ఉన్నదంటే మీకు ఏ జాబ్ రాదు ఏం రాదు. ఏదో వాడు నడిపిస్తాడు వీడు నడిపిస్తాడు అని బండి నడిపిస్తారు అనుకుంటారు, మీరన్నా పడతారు ఎవరికైనా కూర్చొని కూర్చుంటారు. దానివల్ల అప్పుడు ఏదో అవుతుంది, అప్పుడే ప్రాణం పోయింది అనుకో ఎవడేం చేయలేడు. కానీ ఏదో చిన్న కేసు అయినా కానీ దాని తర్వాత మీకు మీరు ఏదైనా ఎగ్జామ్ రాసినా ఏమైనా చేసినా కానీ ఏం రాదు. మళ్ళీ కదా ఇంట్లో కూర్చొని బర్రె కాసుకుంటా లేకపోతే వ్యవసాయం చేసుకుంటూ కూర్చోవాలి. అర్థమైందా? అటువంటి చేయకూడదు. మేము చెప్పినాయని మీరు ఖచ్చితంగా పాటిస్తారని మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఇంత ఓపిక వెల్దుర్తి మండల ప్రజలకు మా వెల్దుర్తి పోలీస్ వారి తరఫున నమస్కారం. నిన్నటి నుండి అనగా ఆదివారం 22వ తారీఖు ఫిబ్రవరి నుండి సెకండ్ ఫేజ్ అరైవల్ ప్రోగ్రాం మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు మా సుపీరియర్ ఆఫీసర్ వారి ఆదేశాల మేరకు మండలంలో ప్రతి చోట ప్రతి వాహనదారునికి ప్లస్ మన కాలేజీలలో స్కూళ్ళల్లో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం రోడ్డు భద్రత నియమాలు అనేవి ప్రజలకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రజలు తప్పనిసరిగా ఈ రోడ్డు భద్రత నియమాలు అనేవి పాటించవాలని, అందులో టూ వీలర్ మీద వారు హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ కలిగి ఉండాలి, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. వెళ్ళేటప్పుడు స్లోగా నెమ్మదిగా వెళ్ళడం మంచిది. రాంగ్ రూట్లో వెళ్ళకూడదు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, మైనర్ వాళ్ళకి బండ్లు ఇవ్వకూడదు, వెహికల్స్ ఇవ్వకూడదు. ఇచ్చినట్టయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఓనర్ల మీద ప్లస్ వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా కేసు చేయడం జరుగుతుంది. అట్లే 4 వీలర్ నడిపే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. అందరూ దాని యొక్క సంబంధించిన వెహికల్ యొక్క డాక్యుమెంట్స్ మరియు లైసెన్స్ అనేటివి క్యారీ చేయవలను. ఎవరైతే ఈ యొక్క రోడ్డు భద్రత నియమాలు పాటించారో వాళ్ళ మీద మేము చలాన్లు విధించడం జరుగుతుంది. కావున అవి అందరూ గమనించగలరు. పోలీసు వారికి సహకరించాలని మా మనవి.